హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయిన రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ గారితో విడాకులు తీసుకున్నప్పటి నుంచి తమ ఇద్దరు పిల్లలైన అకిరానందన్ ఆద్యలను చూసుకుంటూ ఉంటుంది. గతంలో సినిమాలకు దూరమైన ఆమె ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రేక్షకులను అలరించేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. రేణు దేశాయ్ గత కొద్ది రోజుల నుంచి జంతువులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇటీవలే రేణు దేశాయ్ తన అభిమానులతో విరాళాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ ను కూడా పెట్టిందనమాట. అలాగే ఎప్పుడు నా డబ్బునే ఇవ్వలేను కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పింది. దీంతో కొందరు స్పందించి ఆమెకు డబ్బులైతే పంపించారు. కానీ నెట్టింట్లో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె దగ్గర లేనందున అడిగిందని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాలేదు, అందుకే వీడియోస్ చేయలేదు. అయితే 3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేను కూడా రెగ్యులర్ గా డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాను. కానీ నాకు కూడా లిమిట్ ఉంటుంది కదా, నా దగ్గర కూడా కొంత డబ్బు మాత్రమే ఉంది. నాకు నా పిల్లలకు కూడా కావాలి కదా, అందుకే నా వరకు సాయం చేశాక ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఫాలోవర్స్ ని అడుగుతున్నాను. జంతువులకు చిన్న పిల్లల కోసం విరాళాలు అయితే ఇస్తున్నాను. ఇదే నా ఫైనల్ టార్గెట్ అని పెట్టుకుని డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నా. త్వరలోనే యానిమల్స్ కోసం షెల్టర్ కూడా నిర్మించాలనుకుంటున్నా అన్నట్లుగా ఎవరైతే డబ్బులు పంపించారో వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చిందనమాట. సో అయితే కొందరు నేను డబ్బులు అడగడం చూసి నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, ఇతరులకు సహాయం అందించడానికి అడుగుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. సో ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.